తెనాలిలో సైకిల్పై పర్యటించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం, అట్లాగే పలువురు ప్రముఖులకు ఘన సత్కారం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో మధుర కవి నూతకి అబ్రహం 27వ వర్ధంతి. రామలింగేశ్వరపేట రాజుల కాలనీలో పర్యటించిన తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. ఇటువంటి మరిన్ని వార్తా విశేషాలు, అప్డేట్స్ అన్ని కూడా ఈరోజు ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్లో చూద్దాం. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు స్టార్ శ్రీనిధి, స్టార్ శ్రీనిధి. secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. హలో అండి, అందరికీ నమస్తే. ఎస్టీవీ తెనాలి న్యూస్ బులెటిన్కి స్వాగతం. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సైకిల్పై పర్యటించి పర్యావరణానికి మద్దతు తెలిపారు. రామలింగేశ్వరపేటలోని పార్టీ కార్యాలయం వద్ద నుండి రజక చెరువు ఐలమ్మ పార్క్ వరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సైకిల్పై వెళ్లారు. పార్టీ కార్యాలయంతో పాటు రజక చెరువు ఐలమ్మ పార్కులో మొక్కలు నాటారు. ఆలపాటితో కలిసి పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆలపాటి పేర్కొన్నారు. ప్రజలందరూ కనీసం ఒక మొక్క అయినా నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుద్ది అని చెప్పి అనాదిగా చెప్పుకునే వాస్తవం, సత్యం. ఎప్పుడైతే ఈ రోజున సకాలంలో వర్షాలు కురవట్లేదు, లేకపోతే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గతంలో ఎప్పుడు కూడా చూడనటువంటి ఎండల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా దేశంలోనే కాదు ప్రపంచంలో రకరకాల సునామీలు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద వటవృక్షాలనే, కొన్ని వందల ఏళ్ల వటవృక్షాలను కూడా నేలగూల్చినటువంటి ఆనవాయితీలను కూడా మనం చూసాం. ఇంకా విచారకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి, వినాశకరమైనటువంటి అంశం ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధి, ఒక ముఖ్యమంత్రి వస్తూ ఉంటుంటే వరదాల చోటున వచ్చే ముఖ్యమంత్రులను చూసాం. ఆ రోజున పచ్చని చెట్లని నిర్దాక్షిణ్యంగా నరికి వేసిన సంఘటనలు కూడా మనం చూసాం. ఈ రోజున పర్యావరణం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, ఎవరైతే పౌరులుగా జీవిస్తూ ఉన్నామో, సహజీవనం చేస్తూ ఉన్నామో, ఏ రకంగా ఇంటిని సరిదిద్దుకుంటా ఉన్నామో, ఇంటిని ఏ రకంగా తీర్చిదిద్దుకుంటున్నామో, అదేవిధంగా ఈ సమాజంలో ఈ రోజున బాగుండాలి అనుకుంటే ఈ రకమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఇంటా కూడా ఒక చెట్టును నాటుకోవాలి. ప్రతి బిడ్డ ఏ రకంగా ఉన్నారో ఆ బిడ్డతో పాటు ఒక వృక్షాన్ని, ఒక మొక్కని నాటి వృక్షం అయ్యేలాగా, ఆ వృక్షం యొక్క నీడలో ఏ రకంగా పొందుతూ ఉన్నారో, నీ కుటుంబం నీడలో ఏ రకంగా ఆశ్రయం పొందుతూ ఉన్నారో, అదే రకంగా ఈ వృక్షాల నీడన సేద తీరేలాగా ఈ సమాజాన్ని, ఈ ప్రకృతిని కాపాడుకునే దానికి బాధ్యత వహించమని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట ఒక మొక్కను నాటాలి అని చెప్పి ఈ రోజున మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారంగానే ఈ రోజున మనం ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే ముందు ప్రకృతిని కాపాడుకోవాలనే మనస, వాచ, కర్మైన ఈ రోజున మనం అందరం కూడా భావించాలని చెప్పి. తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ శుక్రవారం రామలింగేశ్వరపేటలోని రాజుల కాలనీలో పర్యటించారు. రాజుల కాలనీకి చెందిన కొంతమంది స్థానికులు ఇటీవల తహసీల్దార్ గోపాలకృష్ణను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. ఎంతో కాలంగా అక్కడ నివాసం ఉంటున్న తమ ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలు లేవని తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరపేటలోని ఆయా ప్రాంతాల్లో తహసీల్దార్ గోపాలకృష్ణ పర్యటించి అక్కడ పరిస్థితులను పరిశీలన చేశారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని కాలనీవాసులకు తహసీల్దార్ హామీ ఇచ్చారు. పాజిటివ్ యాంగిల్లో పెట్టి నోట్ పెడతాను. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ఆలపాటికి తమ సమస్యలు తెలియజేసి వాటిని పరిష్కరించాలని ప్రజలు కోరారు. ఆయా సమస్యలు పరిశీలించి త్వరలో పరిష్కరిస్తామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, సీనియర్ నాయకులు జొన్నాదుల మహేష్ పాల్గొన్నారు. తెనాలిలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారు, ప్రజలు, రాష్ట్ర పద్మశాలీల కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రీవెన్స్ సెల్ జరపడం జరిగింది. ఈ గ్రీవెన్స్ సెల్లో సమస్యలు స్థానికమైనటువంటి వ్యక్తిగత సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా పెన్షన్స్ కానీ సైట్స్ విషయంలో కానీ కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, అదేవిధంగా వ్యక్తిగతంగా మేము చేయగలిగి చేస్తా ఉన్నాం. ఏదైనా పోలీస్ స్టేషన్ సంబంధించినట్లయితే వెంటనే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులకి రిఫరెన్స్ పంపించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా దాదాపు ఏ చిన్న విషయం వచ్చినా కూడా కూటమి నాయకత్వంలో ప్రజలకి హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నటువంటి అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మాస్ స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్, ప్రొఫెసర్ పొన్నెగంటి జోసెఫ్ రత్నాకర్ పేర్కొన్నారు. పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద ఎస్ఎన్ఆర్ కార్యాలయంలో మాస్ జెండాను సురేష్ కుమార్, రత్నాకర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల తెనాలి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన న్యాయవాది ఇందుపల్లి రాజారాం, గుంటూరు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా నియమితులైన కొక్కిలిగడ్డ సునీల్ కుమార్లకు మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ మాదిగ జాతి కోసం కృషి చేస్తున్న నాగరాజు అభినందనీయుడని అన్నారు. మాస్ జెండా ఆవిష్కరించడం శుభపరిణామమని పేర్కొన్నారు. సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ మాదిగల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాస్ రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగ, మాస్ రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ కోట్ల దిలీప్, జిల్లా అధ్యక్షులు లింగాల రమేష్, రావూరి సతీష్, ఆర్ దేవా, ఆర్ వినయ్, పోతుల రాజాబాబు, కొండముది బోస్బాబు, నలుకుర్తి రమేష్, అత్తోట చంటి, అత్తోట శరత్, అత్తోట శ్యామ్, మట్లపూడి రాజేశ్వరరావు, వేజండ్ల సుధాకర్, ఎడ్లపల్లి రవికిరణ్, మల్లవరపు బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుద్దపల్లి నాగరాజు గారి యొక్క ఆధ్వర్యంలో మాస్ ఆర్గనైజేషన్ ఎంతో కాలం నుంచి పేద, బలహీన, దళిత ప్రజలకు ఎంతగానో సేవలు చేస్తూ ప్రత్యేకంగా బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి, అలాగనే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేదల్ని ఆదుకుంటూ సహాయం చేస్తూ ఈ యొక్క మాస్ ఆర్గనైజేషన్ మరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి నేను రావడం అనేటువంటిది నా అదృష్టం. ఎందుకంటే ఈరోజు మొన్న కొత్తగా మన తెనాలి బార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి రాజారావు అన్న గారికి ఈరోజు ఇక్కడ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే మరి కొక్కిలిగడ్డ సునీల్కి కూడా ఈ యొక్క సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వీరిరువురు కూడా సమాజంలో ఎంతగానో మంచి కార్యక్రమాలు చేస్తూ అలాగే ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తులు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నాగరాజు గారి ఈ యొక్క సొసైటీకి, ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే అడ్వకేట్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుస నా యొక్క అభినందనలు, నమస్కారాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క మాస్ ఆర్గనైజేషను ఇంకా ముందుకు పోవాలని, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ అందరిని ఆదుకోవాలని, ప్రత్యేకంగా
బలహీన వర్గాలు ఎవరెవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరెవరైతే సహాయం లేకుండా ఉన్నారో వారికి సహాయం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి రాబోయే రోజుల్లో ఒక పెద్ద వ్యవస్థగా విస్తరించాలని మనసారా కోరుకుంటూ మాస్ యొక్క విధి విధానాలు ఏంటో, సేవా కార్యక్రమాలు ఏంటో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఎప్పటి నుంచో కుల మత ప్రాంతాలకు అతీతంగా ఎప్పుడు ఎక్కడున్నా కూడా సేవా కార్యక్రమంలోనే మరి నిమగ్నం అవుతూ ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మేము ఈరోజు మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మాకంటూ ఒక దిశ నిర్దేశించడానికి ఒక జెండా, ఒక కండవాన్ని రూపకల్పన చేసుకుంటూ దానిలో భాగంగా మరి ఎప్పటి నుంచో ఎంఆర్పిఎస్కి లీగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ మాదిగ పోరాటంలో ఆయన కూడా ఒక భాగమై ఈ ప్రాంతంలో ఎంతోమంది మాదిగ యువకులు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కేసులు పడినప్పుడు ఎన్నో కేసులకి ఆయన మరి అండదండలుగా ఉండి ఎంతోమంది ఉద్యమకారులకి మరి ఊరటనిచ్చినటువంటి వ్యక్తిగా రాజారామన్న, ఇందిపల్లి రాజారామన్న మనందరికి కూడా తెలుసు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఈ సందర్భంలో మేము సన్మానించుకోవడం మాకు దక్కిన అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అందరూ వచ్చినందరూ కూడా మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే కొకిలిగడ్డ సునీల్ గారు మరి మాస్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రానికి పనిచేస్తూ ఉన్నాడు. చాలా కమిట్మెంట్ కలిగిన వ్యక్తి. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే అహర్నెస్సులు నిద్రాహారాలు లేకుండా కూడా ఉండి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కూడా ఎక్కడికి వెళ్లకుండా మరి అక్కడే ఉండి ఆ సమస్య పరిష్కారం అయితేనే ఇంటికి వెళ్ళే వ్యక్తి. ఆ వ్యక్తిని మరి పొన్నూరు నియోజకవర్గం నుంచి సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకుడిగా పనిచేశాడు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా సీనియర్ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. మరి దూలిపల్లి నరేంద్ర గారు ఆ నియోజకవర్గం నుంచి గుర్తించి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీ మెంబర్గా మొట్టమొదటి మాదిగా బిడ్డని మరి ఆ జిల్లాకి పరిచయం చేసినటువంటి ఘనత పొన్నూరు నియోజకవర్గానికి చెందింది. సమాజాన్ని చైతన్యపరిచే విధంగా మధుర కవి నూతక్కి అబ్రహం సాహిత్యం ఉండేదని ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి పేర్కొన్నారు. దేశంలో నెలకొని ఉన్న ఏ పరిస్థితులకైనా తన కలం ద్వారా చైతన్యపరిచేది కవేనని అన్నారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ప్రియ శిష్యులు మధుర కవి నూతక్కి అబ్రహం 27వ వర్ధంతిని తెనాలిలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి పాల్గొని మాట్లాడారు. మధుర కవి నూతక్కి అబ్రహం రచించిన కావ్యాలలో జాషువా గబ్బిలాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాసిన మత్కునం కావ్యం అద్భుతమైన కావ్యమని అన్నారు. అబ్రహం రచనలు సమాజ చైతన్యానికి బాటలు వేశాయని, అంతటి గొప్ప కావ్యాలు కాబట్టే అవి హిందీ ఆంగ్లంలోనూ తర్జమా చేయబడ్డాయని అన్నారు. డాక్టర్ పొన్నేకంటి రత్నాకర్, అక్కిదాసు కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ ట్రాఫిక్ ఎస్ఐ మైలా బ్రహ్మయ్య, ప్రముఖ పరిశోధనావేత్త బురదగుంట సతీష్ కుమార్, ప్రముఖ సంఘ సేవకులు ఎడ్లపల్లి రవికిరణ్, జర్నలిస్ట్ రవీంద్రబాబులను ముఖ్య అతిథి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, డాక్టర్ పొన్నేకంటి రత్నాకర్లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ సుద్దపల్లి మురళి, అక్కిదాసు కిరణ్ కుమార్, ఎస్ఐ కొండయ్య, రిటైర్డ్ ఎస్ఐ దుర్గాప్రసాద్, ఏఎస్ఐ రఘు, నాగరాజు, ప్రముఖ కవి ఆళ్ల నాగేశ్వరరావు, మైలా విజయ్ నాయుడు, అంబేద్కర్ సేవా ట్రస్ట్ జనరల్ సెక్రటరీ దూబా సందీప్, కుర్రా జస్వంత్, కామాదుల స్వామి, గోళ్ల సందీప్, దేవరకొండ శంకర్, నూతక్కి అచ్యుతాచారి, డాక్టర్ నూతక్కి ప్రజ్ఞాచారి, అవినాష్, స్వరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. మన అందరికీ చిరపరిచితులు కొలకలూరు గ్రామవాస్తులైనటువంటి నూతక్కి అబ్రహం గారి యొక్క 26వ వర్ధంతి పురస్కరించి కూడా ఈరోజు వర్ధంతి కార్యక్రమం ఇక్కడ ఐక్యవేదికలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే కూడా కొంతమందిని ఘనంగా సత్కరించాలని తలచి ఇటీవల కాలంలో మన తెనాలి ఏఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐగా పదవి విరమణ పొందిన బ్రహ్మయ్య గారు, అదేవిధంగా మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి ఎన్విరాన్మెంట్ నుండి పిహెచ్డి పట్టా పొందినటువంటి బురదగుంట సతీష్ కుమార్ గారు మరియు అన్నగారు రవికిరణ్ గారు, ప్రముఖ సంఘ సేవకులు, వారందరినీ కూడా మన ఐక్యవేది ఆధ్వర్యంలో కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా 2-3 విషయాలు మన ఆచార్య అన్నగారు కూడా తెలియపరుస్తారు. ప్రపంచం ఎప్పుడైనా ముందుకు సాగాలి అంటే కవులు కళాకారుల వల్ల మాత్రమే అవుతుంది. కవులు ఎప్పుడైనా సరే ఒక దేశాన్ని నిర్దేశించి చేయగలిగినటువంటి మహాకవులందరూ కూడాను భారతదేశంలో మనకి ముబ్బడిగా ఉన్నారు. తెలుగులో ముఖ్యంగాను మనకి నూతక్కి అబ్రహం గారు వర్ధంతి ఈరోజు జరుపుకుంటూ ఉండగా ఆయన జాషువా గారి శిష్యుడిని అని ఎలుగెత్తి చాటారు. అలాగే జాషువా కూడాను నా ప్రియమైన శిష్యుడు
అబ్రహాం అనేటటువంటి మాట చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఆయన నూతకి అబ్రహాం గారు చాలా అద్భుతమైనటువంటి కావ్యాలు రాశారు. జలరుహాక్షి కానీ, అలాగే మత్కుణం కానీ. మత్కుణము అంటే నల్లి అని అర్థం. ఈ రోజుల్లో నల్లులు మనకు కనిపించట్లేదు, కానీ ఒకనాటి రోజుల్లో మంచాల మీద ఉంటే నల్లులే కొట్టి నానా అవస్థలు పెట్టాయి. అటువంటి నల్లిని తీసుకొని ఒక అద్భుతమైనటువంటి కావ్యం రచించడం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. గబ్బిలాన్ని ప్రేరణ తీసుకుని జోషువా గారి గబ్బిలాన్ని తీసుకొని ఈయన చక్కని కావ్యాన్ని అతి పేదవాడైనటువంటి వాడికి కొట్టినటువంటి నల్లిని నిన్ను నేను చంపటం లేదు, నా గోడు ఈ ప్రపంచానికి తెలియజేయమని చెప్పినటువంటి నల్లి మీద పద్యాలు ఈ ప్రపంచవ్యాప్తంగా బాగా అనువాదం కూడా జరిగినాయి. ఈ అనుదితమైనటువంటి వీటిలో మరి ముఖ్యంగా ఇంగ్లీషు, హిందీలో కూడాను అనువాదమైనటువంటి పరిస్థితి. అంటే మన తెలుగువారి కావ్యాలు ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది అనేటటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్ల అటువంటి మహానుభావుడికి ఈరోజు వర్ధంతి నివాళులు మనం తెలియజేయడం అనేటువంటిది మన అందరి కర్తవ్యం. మనం తెలుగువాడైనందుకు మనం తెలుగు వాళ్ళని గర్విస్తున్నాం. కావ్య కళానిధి, జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత, మహాకవి గుర్రం జాషువా ప్రియ శిష్యుడు, మా తండ్రి గారైనటువంటి నూతకి అబ్రహాం గారు 27వ వర్ధంతిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక అక్కిదాస్ కిరణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు జరపటం మాకెంతో ఆనందంగా ఉంది. మాది పేద కుటుంబమైన అనేకులు వారి యొక్క కావ్యాలను అనుసరించి వారిపై ఉన్నటువంటి అభిమానంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కడుపేదవారిమైనా మా తండ్రి గారు మాకు ఇచ్చినటువంటి కీర్తిలో ఉన్నవారన్నిటి కూడా మేము ధనవంతులమేనని భావిస్తున్నాము. వారి గర్భమున మేము జన్మించటం మా పూర్వజన్మ సుకృతము. మరి కృపాచారి గారు కానీ, రత్నాకర్ గారు కానీ, మరి మురళి కానీ, మరి రవికిరణ్, ఎస్ఐ బ్రహ్మం గారు కానీ, మరి అన్నయ్య సతీష్ గారు కానీ, వీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా సత్కారం చేయటమంటే అది కిరణ్ వారి గారిలే జరిగింది. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెనాలికి చెందిన ప్రముఖ సినీ దర్శకులు, మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా జన్మదిన వేడుకలు శుక్రవారం నిరాడంబరంగా జరిగాయి. కొలకలూరు కాల్వకట్టపై నిరాశ్రయులుగా జీవిస్తున్న నిరుపేద గిరిజనులకు తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆయన నూతన వస్త్రాలు, భోజనం పంపిణీ చేశారు. అనంతరం మా ఏపీ కార్యాలయంలో పలువురు దిలీప్ రాజాను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా కార్యక్రమాల్లో సినీ నటులు రమేష్ వర్మ, వారణాసి పాత్రుడు, కేవీ రావు, బెల్లంకొండ వెంకట్, నాగమణి, స్టైల్ రవి, మల్లెపాడు రమేష్, లక్ష్మి, ఎర్రబాబు, సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. And it's definitely what I am feeling. It's a memorable incident in my life. Definitely వాళ్ళతో ఈరోజు కొంత సమయం గడుపుకునే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు ది ఆర్టిస్ట్ and my friends and my well-wishers who have attended and who took a part in this program. I'm most thankful to all of them. అట్లాగే దేవుడికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరో సంవత్సరాన్ని ఇచ్చారు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున కూడా మళ్ళీ అందరం కలిసి చేసుకుంటాం. అయితే ఇట్స్ ఎ పార్ట్ ఇన్ మై లైఫ్. ఎప్పుడూ కూడా నేను కుష్ఠవ్యాధి వాళ్ళకి, ఎయిడ్స్ వాళ్ళకి, గిరిజనులకి సహాయం చేస్తూనే ఉంటా. ఆ శక్తి ఇచ్చింది కూడా దేవుడే నాకు ఆ శక్తి ఇచ్చాడు, నన్ను ఆ విధంగా నడిపిస్తున్నాడు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు ద పీపుల్. థ్యాంక్ యూ.